Subscribe and share my channel Sudarsana. శ్రీ నృసింహ సరస్వతి స్వామినే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుని లీలలు నామధారకునికి సిద్ధముని ఇంకా ఇలా చెప్పసాగారు. పూర్వము తంతుకుడనే సాలివాడు శ్రీ గురిని సేవిస్తూ ఉండేవాడు. ఒక శివరాత్రి నాడు తంతుకుని బంధువులు శ్రీశైలం వెళుతూ అతన్ని కూడా రమ్మన్నారు. తంతుకుడు శ్రీగురిని వదిలి రానని చెప్పడంతో వాళ్ళంతా శ్రీశైలం వెళ్ళారు. శివరాత్రి రోజున శ్రీగురుడు తంతుకుని శ్రీశైలం తీసుకుని వెళతానని చెప్పి కళ్ళు మూసుకొని తన పాదుకులను పట్టుకోమని చెప్పారు. మళ్ళా కళ్ళు తెరవమనగా వారు పాతాళగంగ ఒడ్డున ఉన్నారు. ఇదే శ్రీశైలము, నీవు మల్లికార్జున స్వామిని దర్శించుకుని రమ్మని చెప్పి అతన్ని పంపించారు. దారిలో తంతుకునికి అతని బంధువులు కనిపించగా తనను శ్రీగురుడు ఇప్పుడే ఇక్కడకు తీసుకుని వచ్చారని చెప్పగా వారు నమ్మలేదు. తంతుకుడు శ్రీ మల్లికార్జునుని దర్శించగా మల్లికార్జునుని స్థానంలో శ్రీగురుడు దర్శనమిచ్చారు. పూజను పూర్తి చేసుకుని పాతాళగంగ చేరి అక్కడ శ్రీగురునితో స్వామి, శివలింగములో మీ దర్శనమైనదని చెప్పి మీరే శివుడై ఉండి నన్ను ఇక్కడకు తీసుకొని రానేలా అని స్వామికి విన్నవించుకున్నాడు. ఓయి, నీ మాట నిజమే, అయినా ఈశ్వరుడు సర్వాంతర్యామి, అయినా కూడా స్థల విశేషమునకు ప్రాధాన్యత ఉన్నదని శ్రీశైల స్థల విశేషాన్ని ఇలా చెప్పసాగారు. పూర్వము విమర్శనుడనే రాజు కిరాత దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఇతడు ధర్మాధర్మములు తెలిసినవాడైనప్పటికీ పరస్త్రీ వ్యామోహితుడు. అతని భార్య కుముద్వతి, ఆమె పతిభక్తి గల గుణవంతురాలు. ఒకరోజు భర్తతో, నాథా, భక్తితో మీరు శివుని మెప్పించగలిగి ఉండి ఈ వారాంగన వ్యామోహము ఎలా అలవడింది అని అడుగగా, సాధ్వి, ఇది జన్మాంతర వాసన. గత జన్మలో నేను ఒక కుక్కను. శివరాత్రి రోజు మా ఇంటి యజమాని, ఇంట్లో అందరూ కూడా ఉపవాసం ఉన్నారు. నాకు కూడా తినడానికి ఏమీ దొరకలేదు. ఆ రోజు సాయంత్రము నేను వారితో శివాలయానికి వెళ్ళాను. అచ్చట శివలింగమునకు జరుగు అభిషేకము, అర్చనలు చూశాను. తినటానికి ఆహారం ఏదైనా దొరుకుతుందేమోనని గుడిలోకి వెళ్ళాను. నన్ను చూసి కుక్క వచ్చిందని కొట్టడానికి రాగా నేను భయంతో దారి కోసం గుడి చుట్టూ 3 సార్లు తిరిగాను. కానీ భక్తులు నన్ను కొట్టుటిచే ద్వారం దగ్గర పడి ప్రాణాలు విడిచాను. శివరాత్రి రోజు ఉపవసించడం, ఈశ్వరారాధన, దీపోత్సవాన్ని చూడడం, ఆలయ ప్రదక్షిణలు చేస్తూ శివలింగాన్ని చూస్తూ ప్రాణాలు వదలటం వలన ఈ జన్మలో ఈశ్వర భక్తి, పూర్వజన్మ స్మృతి కలిగి రాజునైతినని చెప్పాడు. భార్య కోరగా ఆమె గత జన్మలు, రాబో వారి 2 జన్మలు కూడా రాజు ఆమెకు చెప్పాడు. దీనికంతకు శ్రీశైల మల్లికార్జునుని అనుగ్రహమేనని చెప్పి భార్యతో కలిసి రాజు యాత్రను చేశాడు. అది విన్న తంతుకుడు, స్వామి, శ్రీశైల మల్లికార్జునులైన మల్లేశ్వరులైన మీరే కనుక మిమ్మే సేవిస్తానని చెప్పాడు. మరలా తంతుకుడు స్వామి పాదుకలు పట్టుకుని కన్నులు మూసుకోగా కనురెప్పపాటులో శ్రీగురుడు సంగమానికి చేర్చారు. శ్రీశైలం తాను వెళ్ళి వచ్చినట్లు చెప్పిన గ్రామంలో ఎవరూ నమ్మలేదు. శ్రీగురుడు విశదముగా చెప్పగా అందరూ విశ్వసించారు. శ్రీశైలం వెళ్ళిన తంతుకుని బంధువులు 15 రోజులకు తిరిగొచ్చి తంతుకుని శ్రీశైలంలో చూశామని చెప్పారు. అప్పుడు శ్రీగురుని మహిమను అందరూ తెలుసుకున్నారు అని సిద్ధుడు నామధారకునితో చెప్పాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శ్రీ నృసింహ యతివర నమో నమః. శుభం. Subscribe and share my channel Sudarsana.